ఇంతకుముందే చెప్పినట్టు ముస్లిమ్స్ ఇవాళ ఈ దేశంలో అత్యంత బాధితులుగా మారిన వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేవలం ముస్లింలను బూచిగా చూపెడుతూ అకారణ ద్వేషాన్ని, అకారణ వ్యతిరేకతను వాళ్ళ మీద పెంచి పోషిస్తూ ఏ విషయం మాట్లాడడానికి కూడా ముస్లింలని శత్రువుగా లేకుంటే ముస్లింలని వాళ్ళ వంక చెప్పి వాళ్ళని వ్యతిరేకులుగా ప్రచారం చేస్తూ ఇవాళ ఈ దేశంలో ఏం రాజకీయాలు నడుస్తున్నాయో మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ దేశంలో ఒక సమూహాన్ని బలిపెడుతూ వస్తున్నారు. ఆ సమూహం ఎవరు, ఆ ముస్లింలు ఎవరు అనే ఒక ప్రశ్నను ఇవాళ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎందుకు ముస్లింలను శత్రువులుగా బూచిగా చూపెడుతూ ఈ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయో దానికి తగ్గట్టుగా సాహిత్యం ఏదైతే ఉందో ఇవాళ మెల్లగా సాహిత్యకారులు కూడా ముస్లింల గురించి మాట్లాడడం మెల్లమెల్లగా తగ్గించేయడం, స్పందించడం తగ్గించేయడం మనం చూస్తూ ఉన్నాం. నిజానికి బహుజన సాహిత్యంలో దళితులు, బీసీలు, ఎస్టీలు తమ సాహిత్యాన్ని అసెప్ట్గా చెప్పుకుంటూ ఉంటే ముస్లిం సాహిత్యం గురించి ప్రస్తావన మెల్లమెల్లగా తగ్గిపోవడం, దాన్ని దాటవేయడం కూడా చాలామంది విమర్శకులు చేస్తూ వస్తున్న వాతావరణం పెరుగుతూ ఉంది. ఇవాళ ముస్లింలకి కిరాయి ఇండ్లు దొరకని పరిస్థితి, ఉద్యోగాలు దొరకని పరిస్థితి, ఉన్న ఉద్యోగాల నుంచి వాళ్ళని తీసేసే పరిస్థితి, రకరకాలుగా వాళ్ళని అంటే ఒక కొత్త అస్పృశ్యులుగా ఈ దేశంలో ముస్లింలను అవతరింపజేస్తున్నారు. కొత్త అస్పృశ్యులుగా ముస్లింలని చూసే ఒక వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇట్లాంటి ఒక మొత్తం భయానకమైన వాతావరణం ఏదైతే రాజ్యాంగం అన్ని అట్టడుగు వర్గాలకి, మైనార్టీలకి హక్కుల్ని కల్పించి వాళ్ళని రక్షిస్తూ వస్తుందో ఆ రాజ్యాంగాన్ని కనుక మార్చేస్తే వీళ్ళందరినీ బానిసల్ని చేయొచ్చు అనే ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ వస్తుంది. ఇట్లాంటి దశలో మనందరూ బుద్ధిజీవుల బాధ్యత ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, ఆ కాపాడుకోవడానికి గాను ఈ సాహిత్యాన్ని కూడా మనం ఆలంబన చేసుకొని వాటిని సాహిత్యాన్ని కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి సాహిత్యం చదవడం అనేది ఒక అలవాటుగా మార్చవలసిన అవసరం ఉంది. ఇవాళ తెలుగు సాహిత్యంలో ముస్లిం వాదం ఒక వాదంగా, దళితవాదం లాగా, స్త్రీవాదం లాగా ఒక వాదంగా నిలదొక్కున్నదంటే ఇక్కడ ఉన్న తెలుగు ముస్లిం రచయితల సాహసోపేతమైన రచనలు దానికి ఉపకరించాయి. మొత్తం భారతదేశంలో చూస్తే ఎక్కడ కూడా మీకు ముస్లింల నుంచి ఇంత సాహిత్యం ఒక జట్టుగా, ఒక వాదంగా వచ్చినట్టు కనబడడు. అది తెలుగు సాహిత్యంలోని ముస్లిం వాదం యొక్క ప్రత్యేకత. ఎన్నో పుస్తకాలు, ఎన్నో నవలలు, ఎన్నో కవితలు వెలువడి ఉన్నాయి. నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు. అన్నదమ్ముల నుంచి చీల్చి నన్ను సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర అని ఖాదర్ మొహిద్దీన్ అంటే, ఇంకా నేను లౌకిక స్వప్నం గురించే మాట్లాడతాను అని చెప్పి కవి యాకూబ్ అంటే, నా కాళ్ళ కింది నేలను కోసుకుపోతున్నారు అని చెప్పి అఫ్సరు అనడం, ఇంకా షాజహానా, నస్రీన్ ఖాన్, స్కైబాబా, ఇట్లా రకరకాల కవులు, రచయితలు, కథకులు, ఖదీర్ బాబు, వేంపల్లి షరీఫ్, ఇట్లా దాదాపు 100 మంది తెలుగు రచయితలు మన తెలుగు సాహిత్యంలో ఉండడం మన తెలుగు సాహిత్యానికి, బహుజన సాహిత్యానికి ఒక చాలా పెద్ద అసెట్. అయితే ఈ బహుజన సాహిత్యం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి వచ్చిందో, ఆ సాహిత్యం ఏదైతే ఊపుగా, ఉద్యమంగా ముందుకొచ్చిందో దానిని మెల్లమెల్లగా పట్టించుకోకుండా మళ్ళీ ఇష్ట కవితలు, మళ్ళీ ప్రపంచ కవితకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ 85% మంది రాస్తున్న సాహిత్యానికి మాత్రం సెకండరీగా చూడడం అనేది ఫ్యాషన్గా మారుతూ ఉంది. ఫ్యాషన్ కవిత్వం, ఫ్యాషన్ కథలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఇప్పుడు తెలుగు సాహిత్యంలో. బాధితులం మేము, సాహిత్యం మాకు ఒక ఆయుధం. బాధితులం మేము, సాహిత్యాన్ని ఒక మా వ్యక్తీకరణగా మార్చుకొని మేము రాస్తున్న వాళ్ళం. అట్లాంటి మా సాహిత్యాన్ని పట్టించుకోవడం అనేది అనివార్యం. ఇవాళ మా బహుజన సాహిత్యానిదే, ఎస్సీ ఎస్టీ బీసీల సాహిత్యానిదే
అసలైన సాహిత్యం అంటే వీళ్ళదే. ఆ సాహిత్యాన్ని గురించి మాట్లాడకుంటే వాళ్ళలో లోపం ఉన్నట్టే. 85% మంది సాహిత్యం వాళ్ళ పెయిన్, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ అవమానాలు, అవన్నీ అంటే కొత్తగా అస్పృశ్యులుగా మారుతున్న ముస్లింల సాహిత్యం అంటే దానికి ఎంత విలువ ఇవ్వాలి మనం? ఆ సాహిత్యాన్ని వాళ్ళ ఖచ్చితంగా మనము ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది, చదవాల్సిన అవసరం ఉంది, చదివించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక్కడ ఇన్ని స్టాల్స్ 360 స్టాల్స్ ఉంటే అందులో ఒక ముస్లిం వాళ్ళ సాహిత్యం దొరికే ఒక స్టాల్ కూడా ఉంది. 319 ఒక స్టాల్ ఉంటుంది. అందులో చాలా విలువైన లెజెండరీ పుస్తకాలు మీకు అక్కడ లభ్యమవుతాయి. వీలైన వాళ్ళు చదవండి, చదివించండి. ఇవాళ ఎంతో పెయిన్తోని ముస్లింలు రాస్తూ ఉన్నారు. వాళ్ళ భయాలు, వాళ్ళ ఆందోళనలన్నీ ఆ సాహిత్యంలో వ్యక్తమవుతూ ఉన్నాయి. ముస్లింలు ఎవరు అని తమ రూట్స్ని వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచే 90% మంది ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఘంటాపదంగా పుస్తకాలు రాసి, రచనలు రాసి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు మూలవాసులు అని చెప్పి ఆ ఎరుకను వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అట్లాంటి విషయాలు మనం ప్రచారం చేయకపోతే, మనం అర్థం చేసుకోకపోతే నిజంగానే రేపు దేశంలో ఏదైనా జెనోసైడ్ జరిగితే మన కళ్ళ ముందే ఒక సమూహాన్ని ఊచకోత కూస్తూ ఉంటే కూడా అచేతులలో మనం చూడాల్సిన ఒక దారుణమైన పరిస్థితి వస్తుంది. అట్లాంటి ఉన్మాదం ఒకటి ఈ దేశంలో పెంచబడతా ఉంది. అట్లాంటి ఉన్మాదాన్ని మనము ఆపాలంటే మనము ముస్లింలని మన అన్నదమ్ములుగా, మన రక్త సంబంధంగా చూడాల్సిన అవసరం ఉంది. అట్లా చూడకపోతే మనము చాలా అంటే ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంటే, లేదంటే ఒక పెద్ద విపత్తు జరిగిపోతే ఒకవేళ మన కళ్ళ ముందు మనం ఎంతటి అపరాధ భావానికి లోనవుతామో ఒకసారి ఆలోచించండి. ముస్లిం గల్లీలు, మాదిగ వాడలు, మురిక్కాల్వల్ని, నీసుకంపుల్ని ఒక్కలాగే మోస్తుంటాయి. వాళ్ళ గుడిసెల్లో ఎండుతునుకలై, మా సాయమాన్లో కవాబులై, దండానికి వేలాడే కౌసువాసన మా బంధుత్వాన్ని చెబుతోంది. థ్యాంక్ యూ.